ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు ప్రయాణం బయలుదేరారు. చూడండి ఎజ్రా అంట, అతడు బబులోను నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు. ఎందుకు వస్తున్నాడు ఈయన? ఎజ్రా ఎందుకు వస్తున్నాడు యెరూషలేముకి? మొట్టమొదటి ఎవరు వచ్చారు? 70 సంవత్సరాలు చెరకెళ్ళారు కదా. 70 సంవత్సరాలు చెర అయిపోయింది. ఇంతకీ చెరకెళ్ళడానికి కారణం ఎవరు? వాళ్ళు చేసిన పాపాలే. చెరకెళ్ళారు. అయితే దేవుడు చెప్పాడు 70 సంవత్సరాలు అయిన తర్వాత మిమ్మల్ని తిరిగి తీసుకొస్తానని. బాగుంది. తిరిగి దేవుడు కోరేషు ద్వారా ప్రేరేపించబడి తిరిగి వచ్చారు. మొట్టమొదట జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చారు, యెరూషలేము ఆలయం కట్టడానికి వచ్చారు. ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు, దాదాపు 60 సంవత్సరాల తర్వాత దగ్గరగా. ఆ తర్వాత ఎవరు వచ్చారు? నెహెమ్యా వచ్చాడు. ఎజ్రా ఆయన అంటున్నాడు, ఎజ్రా ఎందుకు వచ్చాడంటే మనం నేర్చుకోవాలి. అక్కడ తిరిగి ధర్మశాస్త్రాన్ని, ఆరాధన పద్ధతులు అన్ని బోధించి వారి మధ్య ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు పునరుద్ధరణ, వారిని తిరిగి లేవనెత్తడానికి, దేవునితో అనుసంధానం చేయడానికి ధర్మశాస్త్రాన్ని చక్కగా రాయబడింది. ఎజ్రా చూడండి, ధర్మశాస్త్రమును 10వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం. ఎందుకు వచ్చాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించడానికి, బోధించడానికి. ఆయన ఒక మాట అన్నాడు, దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున. ఈరోజు ఎందుకంటే పాడైపోయిన వారి జీవితాలు, కూలిపోయిన వారి జీవితాలు, దేవుని ఆలయము లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, 70 సంవత్సరాలు దేవునితో సంబంధం లేకుండా, బలులు అర్పాలు లేకుండా, దేవుడు లేకుండానే బ్రతికేశారు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఆలయం కట్టారు, కానీ ఇంకా వారు బలులు ప్రారంభించలేదు, ధర్మశాస్త్రం లేదు వారికి. అందుకే ఎజ్రా వచ్చి వారిని పునరుద్ధరిస్తున్నాడు, వారి జీవితాలు కడుతున్నాడు. జీవితాలు కట్టుకోండి. ఎవరి జీవితాలు కూలిపోయాయో, ఎవరి బ్రతుకులు నలిగిపోయాయో ఏం పర్లేదు, ఇప్పటికీ మించిపోయింది లేరు. మీ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా జీవితాన్ని కట్టు ప్రభా, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము బ్రతికెదము, మా పూర్వస్థితిని మాకు మరలా కలగజేయి ప్రభా. ఇర్మియా ఏడుస్తున్నాడు, మా పూర్వస్థితి మాకు కలుగజేయి, నీ తట్టు తిరుగునట్లు చేయి, మమ్మల్ని బ్రతికించు ప్రభా. ఈరోజు రండి, ఇంకా ఆలస్యం లేదు. ఎవరి జీవితాలు కూలిపోయాయో, దేవునితో సంబంధాలు తెగిపోయాయో, దేవుని వాక్యం లేకుండా లోకంలో బ్రతుకుతూ, లోకంలో జీవిస్తూ, చీకట్లో సంచరిస్తూ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం కదా. రండి, ప్రభు దగ్గరికి రండి. 51వ కీర్తనలో దావీదు అంటున్నాడే 12వ వచనంలో, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము. తర్వాత సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు. సమ్మతి గల మనసు చేసి పునరుద్ధరించబడాలి. ఎక్కడ కూలిపోయారో, ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడ దిగజారిపోయారో, ఎక్కడ బలహీనులయ్యారో, ఎక్కడ నలిగిపోయారో, లేవలేకపోతున్నారో, చల్లబడిపోయారో ప్రభువుని అడగండి. ఆయన కరుణహస్తం మాకు తోడుగా ఉంది. నెహెమ్యా వచ్చాడు, ఎజ్రా వచ్చాడు, వారికి ధర్మశాస్త్రాన్ని బోధించాడు. తెలుసా, వారికి బోధించినప్పుడు ఎజ్రా ఏడుచాడు వాళ్ళ కోసం, కన్నీరు కార్చాడు వాళ్ళ కోసం, వాళ్ళ జీవితాలు చూసి. మరి దేవుడు మన జీవితాలను చూసి కూడా, అరే వీళ్ళకి 2024 ఇచ్చినా వీళ్ళు మారటం లేదు, 2024 సంవత్సరాన్ని ఇచ్చినా ప్రభు కన్నీరు కారుస్తాడు కదా. ఎజ్రా ఏడ్చాడు, ఎంతగా ఏడ్చాడో మీ అందరికీ తెలుసు. ఎజ్రా కన్నీరు కార్చి 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాగిలపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసను. చూసారా, వాళ్ళందరూ ఎజ్రా ఏడుస్తుంటే ఏం చేశారు చూసారా? ఇశ్రాయేల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహం అతని యొద్దకు కూడి వచ్చి బహుగా వాళ్ళందరూ ఏడ్చారు, ప్రభా మాకు ఏడుపు వస్తుంది ప్రభా, యెహోవా నీవు మమ్ము నీ తట్టు తిప్పిన ఎడల మేము బ్రతికేదము. మా పూర్వస్థితి మాకు, వారి పాడైన స్థితిని చూచి, వారి దిగజారిపోయిన స్థితిని చూచి ఎజ్రా ఏడ్చాడు. ఏడ్చే సమయమే కాదు, తిరిగి లేవనెత్తబడే సమయం. అందుకే పునరుద్ధరణ సమయం. చెప్పండి, ఏ సమయం ఇది? మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టుకునే సమయం ఇదే. కట్టుకోండి. అందుకే దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడు.